తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ సాయంత్రం గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు శ్రీవారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఇప్పటికే కొండ మీద 1,00,000 దాటారు భక్తులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ తిరుమల నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఓవర్ టు యు. అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఇవాళ ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సాయంత్రం 6:30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. మరోవైపు ప్రస్తుతం అవతారం ఊరేగింపు ఇక తిరుమలలో ఉన్నటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. గ్యాలరీలు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు గ్యాలరీలు వెలుపల కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు వేకువజామునే తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 2 లక్షల మంది పైగా భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు వేచి ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు మాడవీధుల్లో ఉన్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, గరుడ వాహన సేవ నిర్వహణకు సంబంధించి టీటీడీ ఏ విధంగా సమాయత్తం అవుతుందంటే వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. ఇప్పటికే గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. చాలా మంది భక్తులు నిన్న అదేవిధంగా ఇవాళ ఉదయం రావడం జరిగింది. గరుడ సేవ సందర్భంగా దాదాపు 1,80,000 మంది వరకు 4 మాడ వీధుల్లో కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఉదయం నుండి కూడా భక్తులందరూ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా టిఫిన్, మంచినీళ్ళు, పాలు ఇవన్నీ కూడా ప్రజలకు కల్పిస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనకు వచ్చినట్లయితే చాలా మార్పులు సూచన చేస్తుంది. దాదాపు 18% అంటే ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ వచ్చేసుకుంటే అరేంజ్మెంట్స్ పెంచుకోవడం జరిగింది. 4 లక్షల వాటర్ బాటిల్స్, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్స్, 2 లక్షల ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్, 4 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 1 లక్ష మందికి పాలు వ్యవస్థ, ఇవన్నీ కూడా పగడబందీ అరేంజ్మెంట్ వల్ల ముందుకు వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా కళా బృందాలు ఇవాళ ఒకే రోజు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు కూడా కూర్చున్నటువంటి పనులకి ప్రదర్శన పోతున్నారు. అదేవిధంగా గత 4 రోజుల్లో అయితే సెక్యూరిటీ విజిలెన్స్ స్టాఫ్ 6,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ గరుడ సేవ కోసం ప్రత్యేకంగా 1,300 మంది ఇంకా సెక్యూరిటీ స్టాఫ్ ని మనం డిప్లాయ్ చేసుకున్నాం. 960 మంది శానిటేషన్ స్టాఫ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. అదేవిధంగా 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ ఎక్కడైనా ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నట్లయితే సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. 4 మూలాల్లో కూడా దాదాపు ఒక్కొక్క అంబులెన్స్లు, అదేవిధంగా మాడా సౌత్ మాడా స్ట్రీట్ లో ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కోసం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. 3,000 మంది శ్రీవారి సేవకు వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం వ్యక్తులను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే భక్తులు తిరుపతి మాడా స్ట్రీట్ ప్రవేశించలేకపోతారు, 4 మూలాల్లో కూడా దాదాపు 25,000 మంది భక్తులకి మళ్ళీ అక్కడ వాహనం 45 నిమిషాల పాటు ఉంచుకొని మాడా స్ట్రీట్ లో వాళ్ళని ప్రవేశించుకొని 25,000 మందికి స్వామివారి దర్శనం కోసం కల్పించబోతున్నారు. మూలవర్ల దర్శనానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఇవాళ మనం ఎస్ఎస్సి టోకన్స్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా సర్వదర్శనం క్యూ రాగలిగితే అందరూ కూడా స్మూత్ గా దర్శనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని దాదాపు 80,000 మందికి కనీసం స్వామివారి మూలవర్ల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్ ప్రవేశించలేకపోతారు వాళ్ల కోసం మంచి హై క్వాలిటీ రెజల్యూషన్ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కలిపి 36 డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేశాం. లోపల ప్రవేశించలేని భక్తులు ఆ డిస్ప్లే స్క్రీన్స్ లో వాహన సేవ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గరుడ సేవకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమని చెప్పి కూడా టీటీడీ